తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగిన చరిత్ర వైసీపీదని జనసేన నేత సుజయ్ బాబు ఆరోపించారు. ఆయన కూటమి నేతల మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా వివిధ రకాలైన రసాయనాలతో లడ్డు తయారు చేయించిన ఘనత వైసీపీ నేతలు. తేనెని అమ్మబడి పేదల బడి చివరికి గుడిలో కూడా అవినీతికి వైసీపీ పాల్పడుతుందన్నారు. తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో కూడా గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఏదైతే కల్తీ చేసిందో ఆ కల్తీని ఈరోజు ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చాక ఈరోజు లడ్డూలో కల్తీ జరిగింది. లడ్డూలో ఒక సామాన్య భక్తుడు వెళ్తే నిజంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా అయితే మనం ఆయన్ని దర్శించుకున్నప్పుడు ఒక అనుభూతి చెందుతామో, తిరుమలకి వెళ్ళేసి వచ్చిన ఆ భక్తుడు ఒక ప్రసాదాన్ని తీసుకొని ఎవరికైనా చేతిలో పెడితే అంతే పవిత్రంగా ఆ లడ్డూని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకుంటారు. అటువంటి లడ్డూలో కూడా ఈరోజు ఇటువంటి నీచానికి ఒడిగట్టడం, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఇటువంటి రాజకీయాలు చేయడం, ఆఖరికి వీటిని ప్రశ్నించి ఎన్డీడీబీ సంస్థ కానీ లేకపోతే సిట్ కానీ ఈరోజు రిపోర్ట్లు ఇచ్చి దీంట్లో ఖచ్చితంగా మనం నెయ్యి అయితే వాడలేదు, మోనోగ్లిజరైడ్, లాక్టిక్ యాసిడ్, బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్ లాంటి పదార్థాలతో కలిపి ఒక సింథటిక్ నెయ్యిని ఈరోజు తిరుమల పవిత్రమైన లడ్డూలో కూడా వాడారంటే క్రిత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు ఏదీ అతీతం కాదు, అది ఒక చిన్నపిల్లల డబ్బైనా లేకపోతే అమ్మ ఒడైనా నాన్న బడైనా ఆఖరికి దేవుడి గుడైనా ఏదైనా మేము దోచుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసిన ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకు బుద్ధి వచ్చే విధంగా ఈరోజు ఈ రిపోర్ట్లు అనేది ముందరకు వచ్చాయి. వీటిని కప్పిపెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేసే విధంగా వీళ్ళు ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి ఫోటోని ఎత్తుకొని సైతం మనం ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఎక్కడ ప్రపంచంలో ఇప్పుడు దాకా వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి శాసన మండలిలో ఇప్పుడు దాకా మన శాసనసభ్యులు కానీ టీటీడీ బోర్డు సభ్యులు కానీ అదే మిగతా నాయకులందరూ చెప్పిన విధంగా ఇప్పటి వరకు మనం కని విని ఎరుగని రీతిలో వెంకటేశ్వర స్వామి పటాలతో చెప్పులు ధరించి ఈరోజు శాసన మండలిలో ఈరోజు నిన్న వికృతమైన చేష్టాలు చేయడం నిజంగా చాలా ఖండించాల్సిన చర్య. రానున్న రోజుల్లో వీళ్ళందరికీ తగిన బుద్ధి వచ్చేలాగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలి. అదేవిధంగా ఈ ఏదైతే తిరుమల కల్తీ లడ్డు విషయంలో వీళ్ళైతే ముందరికి తీసుకొచ్చారో వీటిలో ఖచ్చితంగా ఆ పాల్పడిన ఆ దోషులందరినీ, అదేవిధంగా క్రితం పాలక మండలిని కానీ తర్వాత వాళ్ళందరినీ కూడా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ